ఒక 2-3 విషయాలు మనం గమనించాల్సినటువంటి అంశాలు వచ్చినాయి. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ కుంగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన పైన హరీష్ రావు కేటీఆర్ పైన కేసులు పెట్టినటువంటి వ్యక్తి నిన్న రాత్రి దారుణంగా హత్యకు గురై చనిపోవడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి రేపు విచారణకు రానుంది హైకోర్టులో. అంతకంటే ముందు రోజే జరిగింది. మరి బాపుకి ఏమైనా గిఫ్ట్కి ఇచ్చిర్రా ఏంది? ఏది బాపు బయటికి వెళ్తే బలిగోరిండి అన్నట్టుగా అట్లేమైనా జరిగిందా ఏంది? నిన్ననే ఎగ్జాక్ట్గా కేసీఆర్ గారు బయటికి రావడం, ఈ ఘటన జరగడం, రేపే విచారణ జరగడం కొన్ని అనుమానాలకు తావిస్తూ ఉంది. సో ఆ అంశం అట్లా ఉంటే ఇక కేసీఆర్ బయలుదేరిండట బయటికి. నువ్వు ఫామ్ హౌస్లున్నా గంతే, ఈడున్నా గంతే, ఏడున్నా సేమే, కుండలు ఉంటే కుక్క తింటే ఏడున్నా గంతే. గంత మాట ఎందుకు వచ్చా నీకు? ఉన్నతాను కుండలు ఉన్నది, అన్నం ఉన్నది, అట్లనే ఉండి ఎవరికి పెట్టకపోతే ఏమన్నా అవసరం? అది కుక్క తిన్నది, కుక్క తింటే ఏమన్నా ఉపయోగపడుతుంది? అది కుక్కకు ఉపయోగపడుతుందిగా, కుక్కకు ఉపయోగపడుతుంది, మనుషులకు ఉపయోగపడదుగా. సరే ఏందో తీటకాయం పెడతావు ఇక. సరే, ఆయన ఏడున్నా ఒకటే అని చెప్తున్నా. ఆయన ఎక్కడున్నా ఒకటే. ఆయన ఏమంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అట పాతాళానికి పడిపోయిందట. ఒక పని చేయి, పాతాళానికి పడిపోయిందని అంటున్నావు కదా అయ్యా కేసీఆర్ గారు, ఆ గజ్వేల్కి రాజీనామా చేయి, ఆ గజ్వేల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి చాలు. నీ పాతాళం సంగతి, నీ భూగోళం సంగతి, నీ ఖగోళం సంగతి అప్పుడు తెలిసిపోతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోతే కాంగ్రెస్ పార్టీ ఓటమికి చెందేటువంటి అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ చేయాలి కదా, ఏది పోటీ చేయకుండా ఉండాలి. కానీ మీరెందుకు పోటీ చేస్తలేరు? మరి ఆడ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల మీ పార్టీ పోటీలనే లేదు ఆడ. మళ్ళా హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ, కేసీఆర్ మీ ఏరియాలని, మీ ఇలాకాల మీ అభ్యర్థిని పెట్టకుండా ఎవరు పాతాళంలోకి పడిపోయారో కేసీఆర్ గారు చెప్పాలిగా. 3 ఎమ్మెల్సీలలో ఒక్కటి పెట్టకపోతే ఏం పాతాళము, ఏం కథ? ఇది పాతాళమా గంగాళమా ఏంది ముచ్చట? ఎల్లకెళ్ళకి వెళ్ళిందేమో పాస్పోర్ట్ కోసం. ఇది డైరెక్ట్ పాస్పోర్ట్ కోసం అంటే పరుగు పోతుంది. అంటే తెలంగాణ భవన్లో అడిగేసి ఆడేదో ముచ్చట చెప్పిండు. ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మీరంతా సిద్ధంగా ఉండండి, మనకు సమాచారం ఉంది అని అంటాడు. ఏముంటుందో ఏం కథనో పాపం. పాతాళం అనడానికి కారణం ఉన్నది. విషయం ఏంటంటే ఊకే ఏమన్నారంట, ఓడిపోయారు కదా, ఓడిపోయారు అనగానే మొత్తం అయిపోయింది, గ్రాఫ్ అంతా పడిపోయిందంట. పడిపోగానే 10 మంది జంప్ అయ్యారు కదా, అందుకనే జంప్ అయినరు, అందుకనే మన పార్టీ మంచిగుందని చెప్పాలి, మంచిగుందని చెప్తే అవతల ఇల్లు పాతాళమైంది అని చెప్పాలనేటువంటి ఉపాయంలో ఉన్నాడు అంతే. సో ఇట్లా కేసీఆర్ గారు పాపం నిన్నేదో చిన్నపాటి ప్రయత్నం చేయబోయిండు. అవే కార్యక్రమాలు అవే కథలతో ఏదో ప్రయత్నం చేయబోయిండు, కానీ పెద్దగా ఏం వర్కౌట్ కాలేదు. వాస్తవానికి పాస్పోర్ట్ కోసం వచ్చిండు, అమెరికా మనమన్నే చూస్తాను, అమెరికా పోయి అన్నీ మనమరాలు తన కొన్ని రోజులు ఉంటాడట. ఎందుకంటే ఇక్కడ ఫామ్ హౌస్లు ఉన్నా ప్లస్ చట్టసభకు అయితే వచ్చేది లేదు, ఆయన అమెరికాలో ఉన్నా వచ్చేది లేదు. మళ్ళీ 1 తారీఖు నుంచి మళ్ళీ సమావేశాలు అనమాట, మళ్ళీ ఎవరు రమ్మని పిలుస్తాడో మళ్ళీ అదో భయం ఆయన. సో ఇట్లా ప్రతిపక్ష నాయకుడు గారు తప్పించుకోవడానికి తనకున్నటువంటి దారులన్నీ ఎత్తుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఇక కేటీ రామారావు గారికి, హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీని లేపే బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళు మొత్తమే లేపే పరిస్థితులు ఉన్నారు, మొత్తమే లేపే పరిస్థితులు ఉన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.